ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. నమస్తే, KCC న్యూస్ కు స్వాగతం. నేను విజయ. ముందుగా హెడ్లైన్స్. మహిళలు గర్భధారణ సమయంలో పౌష్టికాహారం తీసుకోవాలి. పౌష్టికాహార పక్షోత్సవ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సూచన. మెరుగైన స్కిల్స్ తోనే ఉపాధి అవకాశాలు దక్కుతాయి. C-లెవెల్ మెగా జాబ్ మేళాను ప్రారంభించిన MLC పద్మశ్రీ. మే 4న జరిగే నీట్ పరీక్షలకు పటిష్టమైన ఏర్పాట్లు చేయాలి. పరీక్షా కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్స్ కు DRO వెంకట్రావు ఆదేశాలు. ఇండస్ట్రియల్ ఎస్టేట్లో ఘనంగా ధరిత్రి దినోత్సవ వేడుకలు. హాజరైన ప్రముఖ పర్యావరణవేత్త ప్రొఫెసర్ మురళీకృష్ణ. ఇక వివరాల్లోకి వెళ్తే, మహిళలు గర్భధారణ సమయం నుంచి మొదటి 1000 రోజులు సంరక్షణపై పూర్తి శ్రద్ధ వహించాలని కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ అన్నారు. కలెక్టర్ కార్యాలయం విధాన గౌతమి సమావేశ మందిరంలో మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన పౌష్టికాహార పక్షోత్సవ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మహిళలు గర్భధారణ సమయంలో పౌష్టికాహారం తీసుకోవాలని, కనీసం 4 సార్లు వైద్య పరీక్షలు చేయించుకోవాలని అన్నారు. ఐరన్, పోలిక్ యాసిడ్ మాత్రలు తప్పనిసరిగా తీసుకోవాలని, తగినంత విశ్రాంతి తీసుకోవడం, మానసికంగా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండడం ద్వారా గర్భిణి మానసిక ఆరోగ్యం, బిడ్డ ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుందని ఆయన అన్నారు. బిడ్డ పుట్టిన తర్వాత 6 నెలల్లోపు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చాలా ముఖ్యమైనవని, అందులో బిడ్డ పుట్టిన గంటలోపు తల్లిపాలు ఇవ్వాలని అన్నారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ K. విజయ్ కుమారి మాట్లాడుతూ, ఏప్రిల్ 8 నుంచి 22 వరకు పౌష్టికాహార పక్షోత్సవ కార్యక్రమాలు వివిధ శాఖల సమన్వయంతో గ్రామాన, పట్టణాల్లో, వార్డుల్లో, అలాగే ప్రతి పాఠశాలలో కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని అన్నారు. రాష్ట్రమంతటా ఈ కార్యక్రమాన్ని ఏప్రిల్ 8వ తేదీన ప్రారంభించడమైందని అన్నారు. అందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఒక్కరికి పౌష్టికాహారం నినాదంతో ప్రజలను చైతన్యవంతులను చేసేందుకు పైన తెలిపిన అంశాలపై రోజువారీగా వివిధ కార్యక్రమాలను జిల్లా, మండల, గ్రామ స్థాయిలో చేపట్టామని అన్నారు. జిల్లా వైద్యాధికారి డాక్టర్ J. నరసింహనాయక్ మాట్లాడుతూ, పుట్టిన ప్రతి బిడ్డ 2.5 కేజీలు ఉండాలని ఆయన తెలిపారు. తల్లి సరైన పౌష్టికాహారం తీసుకోకపోయినట్లయితే తక్కువ బరువుతో పిల్లలు పుట్టి అనారోగ్యానికి గురవుతారని ఆయన అన్నారు. మెప్మా PD ప్రియంవద మాట్లాడుతూ, తల్లి మంచి ఆహారం తీసుకుంటేనే మంచి బిడ్డకు జన్మనిస్తుందని, తద్వారా మంచి సమాజానికి దోహదపడతారని ఆమె అన్నారు. తల్లి ఆరోగ్యంగా ఉంటేనే బిడ్డ ఆరోగ్యంగా ఉంటారని, అంగన్వాడీ కేంద్రాల్లో ఇచ్చే పౌష్టికాహారాన్ని విధిగా తీసుకోవాలని, ఐరన్, పోలిక్ యాసిడ్ మాత్రలు వాడాలని PD మెప్మా సూచించారు. ఈ సందర్భంగా హాజరైన 13 మంది గర్భిణీలకు సీమంతాలు నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన అధికారులు అందరూ ఆయా శాఖల అంశాలపై వారి శాఖల ద్వారా అందించే సేవలు ఏ విధంగా ఉపయోగించుకోవాలి అనే అంశాలపై అవగాహన కలిగించారు. పోషణ పక్వాడ కార్యక్రమంపై యువచంద్ర బృందంచే కళాజాత ప్రదర్శన నిర్వహించారు. కార్యక్రమానికి సమాచార శాఖ డిప్యూటీ డైరెక్టర్ D. నాగార్జున, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి KV సుబ్బారావు, RWS SE స్వర్ణలత, CDPO TDR పద్మావతి, DRDA APM అనిల్ కుమార్ తదితరులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో జిల్లాలో గల CDPOలు, సూపర్వైజర్స్, అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులు, ఆశా వర్కర్స్, ICPS, OSC స్టాఫ్ తదితరులు పాల్గొన్నారు. స్కిల్ డెవలప్మెంట్ లో శిక్షణ తీసుకున్న వారికి మంచి ఉద్యోగోపాధి అవకాశాలు వస్తాయని MLC కరి పద్మశ్రీ పేర్కొన్నారు. కాకినాడ PR డిగ్రీ కాలేజీలో వికాస, ఎంప్లాయ్మెంట్ శాఖ మరియు రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ల సంయుక్త ఆధ్వర్యంలో NRC లెవెల్ మెగా జాబ్ మేళా నిర్వహించారు.
కాలేజ్ ప్రిన్సిపల్ తిరుపాణ్యం అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ, విశిష్ట అతిథిగా వికాస ప్రాజెక్ట్ డైరెక్టర్ లచ్చారావులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 40 కంపెనీల్లో సుమారు 2,300 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతుందని అన్నారు. విద్యార్థులకు విద్య చాలా ముఖ్యమని, విద్య అనంతరం ఉద్యోగం కూడా అంతే అవసరమని అన్నారు. సరైన స్కిల్స్ లేక అనేక మంది ఉద్యోగ అవకాశాలు రాక ఇబ్బందులకు గురవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం దాన్ని నివారించడానికి స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. స్కిల్ డెవలప్మెంట్ ద్వారా శిక్షణ పొందిన వారికి మరెన్నో ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని అన్నారు. వికాస ద్వారా 3 నెలల కాలంలో 10,000 ఉద్యోగాలు ఇవ్వడం జరిగిందని వారు పేర్కొన్నారు. భవిష్యత్తులో మరిన్ని జాబ్ మేళాలు నిర్వహిస్తామని తెలిపారు. జిల్లా కలెక్టర్ వారి సూచనల మేరకు ప్రతి సోమవారం జాబ్ మేళాలు నిర్వహించి నిరుద్యోగులను ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పిఆర్ కాలేజ్ ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు కర్రి భామిరెడ్డి, జిల్లా స్కిల్ డెవలప్మెంట్ అధికారి కె కొండలరావు, కళాశాల వైస్ ప్రిన్సిపల్ కె ఆంజనేయులు, కన్వీనర్ చక్రవర్తి సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ మీరు ఇక్కడికి వచ్చి ఏంటంటే మీకు తెలుసు కదా అసలు ఇంటర్వ్యూ ఎలా ఉంటుంది, ఏంటి, సెలెక్టెడ్ మీ జాబ్ వస్తుంది. లేని పక్షంలో ఎంతవరకు మన స్కిల్స్ నేర్చుకోవాలి, ఏమి నేర్చుకుంటే నెక్స్ట్ టైం క్వాలిఫై అయ్యే జాబ్ మనం చేయగలుగుతాం అన్న దాన్ని కూడా మనకి రాష్ట్ర ప్రభుత్వం మనకు సహకరిస్తుంది. మీరందరూ కూడా ఏంటంటే దయచేసి పద్ధతిగా మీరు ఏంటంటే దాంట్లో చదువుకున్నారు, స్కిల్ డెవలప్మెంట్ ఏంటంటే వచ్చే దాన్ని బట్టి యూ కెన్ సెలెక్ట్ యువర్ జాబ్. అలాగే ఎక్కడైతే సెలెక్ట్ అవుతారో అక్కడ కూడా పద్ధతిగా చేసుకోవాలని కోరుకుంటున్నాను. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ ప్లీజ్ బీ గ్రేట్ఫుల్ టు ఆల్ ద మేనేజ్మెంట్ whoever is here who is conducting this program. Thank you. మెడికల్ కాలేజీల్లో ప్రవేశానికి మే 4వ తేదీన నీట్ పరీక్ష నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు సమగ్రంగా చేపట్టాలని జిల్లా రెవెన్యూ అధికారి జె వెంకట్రావు పరీక్షా కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లను కోరారు. కలెక్టరేట్ వివేకానంద సమావేశ హాల్లో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఆధ్వర్యంలో మే 4వ తేదీన నిర్వహించనున్న నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహణకు చేపట్టవలసిన ఏర్పాట్లపై జిల్లా రెవెన్యూ అధికారి వెంకట్రావు, ఈ పరీక్షల నోడల్ అధికారి కాకినాడ కేంద్రీయ విద్యాలయ ప్రిన్సిపల్ శేఖర్తో కలిసి పరీక్షా కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లు, సమన్వయ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా డిఆర్ఓ వెంకట్రావు మాట్లాడుతూ మే 4వ తేదీన మధ్యాహ్నం 2 గంటల నుండి 5 గంటల వరకు నీటి పరీక్ష జిల్లా కేంద్రం కాకినాడలో 10 పరీక్షా కేంద్రాల్లో ఓఎంఆర్ విధానాల్లో జరుగుతుందని అన్నారు. ఈ పరీక్షకు జిల్లాలో 2,880 మంది అభ్యర్థులు హాజరు కానున్నారని తెలిపారు. ఎంపిక చేసిన 10 సెంటర్లలో పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు అవసరమైన ముందస్తు ఏర్పాట్లు చేపట్టాలని ఆయన చీఫ్ సూపరింటెండెంట్లను కోరారు. పరీక్షల నిర్వహణకు రెగ్యులర్ ఉద్యోగులను మాత్రమే ఇన్విజిలేటర్లుగా నియమించాలని, సైన్స్ బోధన నేపథ్యం కలిగిన వారెవరిని నియమించకూడదని తెలిపారు. చీఫ్ సూపరింటెండెంట్లు, వివిధ శాఖల అధికారులు సమన్వయంతో నీట్ పరీక్షను సజావుగా నిర్వహించాలని డిఆర్ఓ కోరారు. వర్షకోరల నుండి పొడవును రక్షించుకునేందుకు ప్రతి ఒక్కరూ తమ బాధ్యతను గుర్తెరిగి సాంప్రదాయ ఇంధనాలకు బదులు పునరుత్పాదక ఇంధనాలను వినియోగించాలని ప్రముఖ పర్యావరణవేత్త ప్రొఫెసర్ కేవీఎస్జీఎన్ మురళీకృష్ణ పిలుపునిచ్చారు. కాకినాడ రూరల్ మండలం రమణీపేట గ్రామం ఏపీఐఐసి ఇండస్ట్రియల్ ఎస్టేట్లో గల ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కార్యాలయంలో తూర్పుగోదావరి జిల్లా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు దరిద్ర రక్షిత సమితి సంయుక్త ఆధ్వర్యంలో దరిద్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి దరిద్ర రక్షిత సమితి సభ్యుడు కృష్ణమోహన్ అధ్యక్షత వహించగా పర్యావరణవేత్త ప్రొఫెసర్ కేవీఎస్జీఎన్ మురళీకృష్ణ ముఖ్య అతిథిగాను, ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈఈ శ్రీరామచంద్రమూర్తి విశిష్ట అతిథిగాను, దరిద్ర రక్షిత సమితి అధ్యక్షురాలు సురేఖ గౌరవ అతిథిగాను పాల్గొని దరిద్ర దినోత్సవం ముఖ్య ఉద్దేశాన్ని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏఈఎస్ఆర్సీ మూర్తి, ఓఎన్జీసీ ప్రతినిధులు, దరిద్ర రక్షిత సమితి సభ్యులు కృష్ణమోహన్, నరసింగరావు, బాబీ, పీసీబీ సభ్యులు, ఇండస్ట్రీల ప్రతినిధులు, కార్మికులు పాల్గొన్నారు. గ్రామీణ ఉంది వాడేసేమంటే మళ్ళీ రాదు. సో అలా అన్నమాట. వేరే ఓకే ఎందుకు చెబుతాను, తల్లి ఏం చేసింది, మదనకు సర్వస్వాన్ని ఇచ్చేసింది, ఇంకా దాన్ని బిడ్డేనండి. అదే మదనకి వాళ్ళు నుంచి డాక్టర్ కూతురుగా ట్రీట్ చేశారనమాట. అప్పుడు ఏం చేస్తాను, లాభం పీక్ ఏదో ఒకటి ఇవ్వాలని ట్రై చేస్తాం. మనం ఎక్కడికి ఏమేమి ఇవ్వాలని చెప్పాం, ఏదో చెట్టు బాగా ఇవ్వాలి, రైట్, లేదా అందరూ చేసేలాగా ఎక్స్ప్లాయిటేషన్ చేసి ఆ సుఖం కోసం ఆ సుఖాన్ని కొంచెం తగ్గించుకోవాలి. సుఖాన్ని తగ్గించుకుంటే దాన్ని సింప్లిసిటీ మూవ్మెంట్ అంటారు. అది సింపుల్ లైఫ్ స్టైల్. ఆ సింపుల్ లైఫ్ స్టైల్ మనం
సూర్యుడు మనకి అతిపెద్ద రెన్యూబుల్ ఎనర్జీ అన్నమాట. వీటిలన్నింటినీ కూడా వాడడంతో భూమి యొక్క గ్లోబల్ వార్మింగ్ని, కార్బన్ లెవెల్స్ తగ్గడంతో, అంటే ఇవి గ్రీన్ హౌస్ గ్యాసెస్ని రిలీజ్ చేయవు. తద్వారా కార్బన్ లెవెల్స్ తగ్గి భూమిని మనం రీజనరేట్ చేయొచ్చు. మళ్ళీ అంటే రీజనరేట్ చేయడం అంటే మళ్ళీ దాన్ని అట్లీస్ట్ దాన్ని పూర్వస్థితికి రావడానికి కొద్దిగా మనం ఒక అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఈ విధంగా చేయడం జరిగింది. ఈ అవేర్నెస్ కార్యక్రమాన్ని కాకినాడ ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి రీజనల్ ఆఫీస్లో ఈరోజు ప్రొఫెసర్ మురళీకృష్ణ గారిని ముఖ్య అతిథిగా ఇన్వైట్ చేసి ఇండస్ట్రీస్ పీపుల్ని, కొంతమంది స్టూడెంట్స్ని, మా సభ్యులు అందరూ కూడా గ్యాదర్ అవడంతో ఒక అవేర్నెస్ కార్యక్రమం చేసి ఏం చేయాలి, ఏం చేయకూడదు, పర్యావరణం రక్షించడానికి అని చెప్పేసి పర్యావరణ పరిరక్షణ ధ్యేయంగా ఏర్పడినటువంటి ధరిత్రి రక్షిత సమితి వారు కూడా ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలితో ఈరోజు వారి సహకారంతో ఇక్కడికి వచ్చి వాళ్ళ యొక్క అమూల్యమైన మెసేజెస్ అన్నింటినీ కూడా వినడం జరిగింది. మేము కూడా షేర్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ అన్న. ప్రాంతీయ కార్యాలయం కాకినాడలో ఎంతో గొప్పగా ప్రొఫెసర్ మురళీకృష్ణ గారు జేఎన్టీయు కాకినాడ నుంచి వచ్చి అద్భుత సందేశం ఇచ్చారు. అలాగే మన ధరిత్రి స్వచ్ఛంద సంస్థ మేడం సురేఖ గారు, చైర్మన్ గారు వచ్చి తన యొక్క వాల్యుబుల్ మెసేజ్ని ఇస్తూ ఇండస్ట్రీస్ని, మేజర్ హాస్పిటల్స్ని అందరినీ ఇన్వాల్వ్ చేసి ఎంతో చైతన్యవంతంగా భూమి మీద ఉన్నటువంటి అనేక రిసోర్సెస్, వనరుల్ని ఎలా మనం వాడుకోవాలి, రెన్యూబుల్ ఎనర్జీని అంటే సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, వేవ్ ఎనర్జీ, టైడల్ ఎనర్జీ, ఇటువంటి బయోమాస్ ఎనర్జీస్ అన్నీ కూడా వాడుతూ మన ఫాసిల్ ఫ్యూల్స్ అయినటువంటి బొగ్గు అటువంటిది మండించడం తగ్గించి 2030 కల్లా మనకు ఉన్నటువంటి రెన్యూబుల్ ఎనర్జీని 3 ఇంతలు పెంచే విధంగా అందరికీ మెసేజ్ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వైద్య శాఖలో పనిచేస్తున్న సిహెచ్ఓలు ఆందోళనకు దిగారు. గత 2 ఏళ్లుగా జీతభత్యాల విషయంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నామని కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ కాకినాడ నగరంలోని జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ మాట్లాడుతూ ఇతర ఉద్యోగులతో సమానంగా తమకు కూడా 23% ఇంక్రిమెంట్ ఇవ్వాలని, ప్రతి నెల శాలరీతో పాటు ఇన్సెంటివ్ ఇవ్వాలని, ప్రతి సంవత్సరం 5% ఇంక్రిమెంట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ పాల్గొన్నారు. అలాగే 23% ఇంక్రిమెంట్ ఏదైతే ఉందో గత ప్రభుత్వంలోనే ఎన్హెచ్ఎం ఉద్యోగులందరికీ ఇచ్చి మా సిహెచ్ఓ క్యాడర్కి మాత్రమే ఇంక్రిమెంట్ అనేది అమలు చేయకపోవడం జరిగింది. కాబట్టి తక్షణమే 23% ఇంక్రిమెంట్ అనేది చేయాలి. అలాగే యాన్యువల్ ఇంక్రిమెంట్ చేయొచ్చు 5 to 10% అనేది సిహెచ్ఓ క్యాడర్కి ఇవ్వచ్చు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్పిందో అది ఇమీడియట్గా మాకు 5 to 10% లోయర్ బోనస్ అనేది ఇవ్వాలని చెప్పి మేము అడగడం జరుగుతుంది. అలాగే ఏదైతే మాకు పెండింగ్ ఇన్సెంటివ్స్ ఏవైతే ఉన్నాయో మాకున్నటువంటి బకాయిలన్నీ కూడా ఇమీడియట్గా తీర్చాలని చెప్పి మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. అలాగే ఫిక్స్డ్ పే ఏదైతే ఉందో మాకు ఇచ్చే ప్రోత్సాహం ఏదైతే ఉందో శాలరీతో పాటు కలిపి ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. అలాగే మాకు ఏదైతే ఎన్కాస్ జరిగేటప్పుడు కానీ మిగతా ఫైనాన్షియల్గా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్ చేయమని చెప్పి చేయడం జరుగుతుంది. అలాగే మాకు ఏదైతే ఈపీఎఫ్ ఉందో అది మొన్న లాస్ట్ ఇయర్ వరకు చేశారు. ఎన్హెచ్ఎంలో మిగతా అన్ని క్యాడర్లకి పీఎఫ్ అనేది కంటిన్యూ చేస్తున్నారు, కానీ మా ఒక క్యాడర్కి అనేది పీఎఫ్ తొలగించారు. కాబట్టి పీఎఫ్ని కూడా పునరుద్ధరించాలని కోరుతున్నాము. ఇలా మాకు ఉన్నటువంటి న్యాయమైన డిమాండ్లన్నీ కూడా నెరవేర్చాలని ఈ కూటమి గవర్నమెంట్ యొక్క పెద్దలు చంద్రబాబు గారిని, అలాగే పవన్ కళ్యాణ్ గారిని అందరినీ పేరు పేరున మా సిహెచ్ఓ క్యాడర్ 10,000 మంది 32 మంది తరఫున పేరు పేరున మేము రిక్వెస్ట్ తెలిస్తే విన్నపిస్తున్నాం సార్. సో దయచేసి మమ్మల్ని ఆలకించి, మా విన్నపాలు ఆలకించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏదైతే చెప్పిందో, ఏవైతే సిహెచ్ఓస్కి న్యాయబద్ధంగా ఇవ్వాల్సినటువంటి ఏవైతే ఉన్నాయో ఈ రెగ్యులేషన్ కానీ 23% హైక్ కానీ, ఇయర్లీ ఇంక్రిమెంట్ 5 to 10% బోనస్ కానీ, ఒక ట్రాన్స్ఫర్ పాలసీ కానీ ఇవన్నీ కూడా అమలు చేయాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు గారికి, అలాగే ఈ కూటమి యొక్క పెద్దలకి, అలాగే అధికారులందరికీ కూడా మా సిహెచ్ఓ తరఫున విన్నవించుకుంటున్నాం సార్. ఎస్సీ వర్గీకరణకు సంబంధించి కూటమి ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్ ను రద్దు చేయాలని కోరుతూ మాల సంఘాలు జేఏసీ ఆధ్వర్యంలో నాయకులు ఆందోళనకు దిగారు. జిల్లా కలెక్టరేట్ వద్ద మాల సంఘాలు జేఏసీ నాయకులు ర్యాలీగా తరలివచ్చి ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా మాల సంఘాలు జేఏసీ నాయకులు సిద్ధాంతులు కొండబాబు, ఏనుగుపల్లి కృష్ణ, పిల్లి శివకుమార్లు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణకు సంబంధించి జారీ చేసిన ఆర్డినెన్స్ తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు తీర్పులో చెప్పినట్లు ఇంక్యూరబుల్ డెమినిస్ట్రబుల్ డేటా ప్రకారం కులాల వారీగా నేషనల్ సెషన్స్ కమిషన్ ద్వారా వర్గీకరణ చేయాలని, షెడ్యూల్ కులాల వారికి రిజర్వేషన్ శాతాన్ని 25% పెంచాలని కోరారు. అలాగే లక్షలాది బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేయాలని, ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు అమలు చేయాలని, ఎస్సీ సెప్లాన్ నిధులను ఎస్సీలకు మాత్రమే ఖర్చు చేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో తోటి చంగల్రావు, బొంగా సతీష్ కుమార్, కొల్లాబతుల దిలీప్, కిరణ్ కుమార్, చిన్నబాబు, ఎం అన్నవరం, రవికుమార్, గుబ్బల ఆదినారాయణ, లింగం నానిబాబు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రాలు ఏదైతే ఉన్నదో ఈ రాష్ట్రాలకు సంబంధించినటువంటి వర్గీకరణ అంశం ఏదైతే ఉందో దాని తీరును మార్చుకోవాలని చెప్పి వర్గీకరణ ఆర్డినెన్స్ వెంటనే రద్దు చేయాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాము. అలాగే ఎస్సీ వర్గీకరణ చేయకముందు 59 కులాల్లోనే ఒక స్టూడెంట్స్ ఉన్నారనుకోండి, వాళ్ళకి వచ్చిన కాలశీపం మాలకు ఒకలాగా, మాదికి ఒకలాగా, రెల్లికి ఒకలాగా ఇవ్వలేదు కదా, అందరికీ సమానంగా ఇచ్చారు. అలాగే సమానంగా అంటే ఎవడ తెలివితేటలు ఎంతలా చదువుకున్నాడో ఆ చదువు రీతిని బట్టి వాళ్ళకి ఇచ్చారు. దాన్ని దృష్టిలో పెట్టుకోవడం మానేసి అన్నదమ్ములా ఉన్నటువంటి మాలమాతలు విడిపోయి ఇలా చేయడం సందర్భం కాదు, పద్ధతి కాదని చెప్పి తెలియజేస్తాను. అందరం కలిసి ఉందాము, వర్గీకరణ అంశాన్ని పక్కన పెట్టి మనందరం కలిసి ఉండి రాజ్యాధికారి దిశగా ప్రయాణం చేద్దామని చెప్పి సందర్భంగాను కేవలం ఈ ఉపకులాల్లో మీరు చిచ్చు పెట్టడానికే తప్ప ఇది వేరే మార్గం అయితే కాదు. దొంగదాన్ని దొడ్డిదాన్ని ఆర్డినెన్స్ జారీ చేసి మళ్ళీ మీరే మరి కోర్టులో పిటిషన్లు వేయమని కొంతమందికి చెప్పడం ఇవన్నీ మాకు తెలిసిన విషయాలే. ఇప్పటికైనా మీ కపటి రాజకీయ మరి కులాంతమైన వేషాలు మానుకోండి. అక్కడ రేవంత్ రెడ్డి గారు కానీ ఇక్కడ మీరు కానీ మీరు చేసే ఒకే ఒక తప్పు ఏంటంటే ఇక్కడైనా బుద్ధి తెచ్చుకుని ఎస్సీ వర్గీకరణ అమలు చేయకుండా ఆపివేస్తే మీ యొక్క రాజకీయ భవిష్యత్తు బాగుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ యొక్క ఎస్సీ వర్గీకరణకు ముందుకు తీసుకెళ్ళినట్టయితే ఖచ్చితంగా మాలలో రానున్న రోజుల్లో మీకు తగిన బుద్ధి చెప్తారని సందర్భంగా తెలియజేస్తూ వర్గాలను విభజించే విధంగా, రాజ్యాధికారానికి దూరం చేసే విధంగా కుట్రపూరితమైన చర్యలు తీసుకోవడం వల్ల మాలలందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి అనేక ఉద్యమాలు చేస్తున్నారు. ఇప్పుడున్న ప్రభుత్వాలకు మేము చెప్పేది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు మాలల్ని, మాదిగల్ని, 59 ఉపకులాలను కూడా ఎవరిని ఎడగొట్టకుండా అందరూ కలిసి ఉండే విధంగా ఉండాలని చెప్పేసి మా మాల సంఘాల జేఏసీ నుండి మిమ్మల్ని కోరుకుంటున్నాం. అదేవిధంగా రానున్న రోజుల్లో కూడా ఈ వర్గీకరణ అంశాన్ని పక్కన పెట్టి ఏదైతే బిల్లు పెట్టారో ఆ బిల్లు పక్కన పెట్టి అన్ని వర్గాలు కలిసి ఉండే విధంగా 59 ఉపకులాలు కూడా చేస్తారని చెప్పేసి మరీ కోరుకుంటున్నాం. యువగళం పాదయాత్రలో నారా లోకేష్ నిరుద్యోగులకు ఇచ్చిన హామీ ప్రకారం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మెగా డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసి టీచర్ పోస్టుల భర్తీకి ప్రకటన చేసి ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే వర్మ తెలియజేశారు. పిఠాపురం నియోజకవర్గానికి చెందిన డిఎస్సీ టీచర్ల ఉద్యోగాల కోసం పరీక్షలు రాస్తున్న అభ్యర్థులు, నిరుద్యోగులు పిఠాపురం మహారాజా కోట ఆవరణలో గల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే వర్మను మర్యాదపూర్వకంగా కలిశారు. సందర్భంగా మంత్రి నారా లోకేష్ కు కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అనిశెట్టి సత్యనందరెడ్డి, నల్ల శ్రీను, గాదు రాజుబాబు, గొరుప్రోలు శ్రీను, మస్కపల్లి రాజా, రెడ్డం రాజు, నూతాటి ప్రకాష్, కార్నాసుల రాజా తదితరులు పాల్గొన్నారు. 16,000 పైచిలకు పోస్ట్ ఇచ్చి ఇప్పుడు అనుకున్న మాట ప్రకారమే ఆయన డిఎస్సి తీసి ఉపాధ్యాయులందరికీ కూడా మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు మన సీఎం గారైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు మన ఎడ్యుకేషనల్ మినిస్టర్ అయినటువంటి నారా లోకేష్ గారికి, మన వరం గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. యువగళం యాత్రలో శ్రీ నారా లోకేష్ గారు ఇచ్చిన హామీ ప్రకారం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన సందర్భంగా మేము ఏజ్ 42 నుంచి 45 వరకు కూడా పెంచి మా ఆశలన్నీ కూడా నెరవేర్చేట్లు మేము అనుకున్న విధంగా తెలుగుదేశం గవర్నమెంట్లో, అదే కూటమి గవర్నమెంట్లో మాకు ఉద్యోగ అవకాశం కల్పించేందుకు మనీ మా వర్మ గారికి, తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారికి థ్యాంక్స్ చెప్పుకుంటూ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ సమస్యలు, పేదవాళ్ళ సమస్యలు తెలుసుకోవాలన్న ఒక సదుద్దేశంతో సుదీర్ఘమైన పాదయాత్ర 3200 కిలోమీటర్ల పై చిలుకు ఆయన ప్రారంభించి పార్టీని భుజాల మీద వేసుకుని యువగలం పాదయాత్ర సందర్భంగా ఎంతోమంది నిరుద్యోగులు, ముఖ్యంగా డిఎస్ఐకి సంబంధించి 5 సంవత్సరాల నుంచి గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో కనీసం ఒక టీచర్ పోస్ట్ వేయడమే కాకుండా వేయలేదు కాదు కదా, గురువులన్న గౌరవం లేకుండా బ్రాందీ షాపుల దగ్గర కూడా డ్యూటీలు వేసిన దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి. అటువంటి 5 సంవత్సరాలు నిరుద్యోగులు డిఎస్ఏ పెట్టకపోవడం వలన ఇబ్బంది పడుతున్నామని చెప్పి యువగలం పాదయాత్రలో నారా లోకేష్ గారికి తెలియజేయడంతో ఆయన డిఎస్ఏ పెడతామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం 16,233 పోస్టులు మరి నారా లోకేష్ గారు అనౌన్స్ చేయడం జరిగింది. ఇప్పుడు అవకాశం వచ్చింది నిరుద్యోగులందరికీ. దాంతోపాటుగా వయసు కూడా 42 నుంచి 45 సంవత్సరాలకు కూడా ఎగ్జామ్షన్ ఇచ్చారు. ఎందుకు ఎగ్జామ్షన్ ఇచ్చారు? 5 సంవత్సరాలు వీళ్ళకి అవకాశం ఇవ్వలేదు. అవకాశం ఇవ్వనప్పుడు మళ్ళీ రేపు వీళ్ళు ఏజ్ బారైందని చెప్పి డిస్క్వాలిఫై చేయకుండా దాన్ని కన్సిడర్ చేశారు. చేత ఏదైతే నారా లోకేష్ గారు యువగలం పాదయాత్రలో డిఎస్ఏకి మాటిచ్చి ప్రభుత్వం వచ్చాక
అనౌన్స్ చేశారో ఆయన ఇచ్చిన మాటని కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టి తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీలు మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. విద్యాశాఖ మంత్రిగా ఆయన ఈరోజు అనౌన్స్ చేసినందుకు మరి గౌరవనీయులు నారా లోకేష్ గారికి డిఎస్ఏ పిఠాపురం అభ్యర్థుల తరపున ధన్యవాదాలు తెలియజేస్తాను. జిల్లాలో తొలి విడత PMAY పథకం క్రింద పేదల కొరకు నిర్మించిన కాలనీలు, టిట్కో గృహ సముదాయాలకు మౌలిక సదుపాయాల కల్పన, బిల్లుల చెల్లింపుకు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ కోర్టు హాల్లో జిల్లా కలెక్టర్ పేదల గృహ నిర్మాణ కార్యక్రమ ప్రగతిపై హౌసింగ్ సమన్వయ శాఖల అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో తొలి విడత PMAY పథకం క్రింద చేపట్టిన అన్ని కాలనీలు, టిట్కో గృహ సముదాయాలకు విద్యుత్, త్రాగునీరు, రోడ్లు, డ్రైన్లు తదితర మౌలిక సదుపాయాల కల్పనకు వేగవంతం చేయాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. ఆయా అంశాల క్రింద నిర్వహించిన పనులకు చెల్లించాల్సిన బిల్లు మొత్తాలు, పనులు పూర్తి చేసేందుకు అవసరమైన నిధుల వివరాలతో శాఖల వారీగా సమగ్ర నివేదిక సమర్పించాలని ఆయన ఆదేశించారు. అలాగే అన్ని కాలనీలలో పచ్చదనం పెంపొందించేందుకు డ్వామా ద్వారా మొక్కలు నాటే కార్యక్రమాలు చేపట్టాలని తెలిపారు. అన్ని కాలనీల్లో అంతర్గత విద్యుత్ లైన్ల ఏర్పాటు పూర్తి చేసి దరఖాస్తు చేసిన లబ్ధిదారులకు గృహావసర కనెక్షన్లు కల్పించాలని అన్నారు. రెవెన్యూ శాఖ ద్వారా జరిపిన ల్యాండ్ యాక్విజిషన్, డ్వామా, హౌసింగ్ శాఖల ద్వారా చేసిన ల్యాండ్ లెవెలింగ్ పనులకు చెల్లించాల్సిన మొత్తాల జారీ కొరకు ప్రభుత్వాన్ని కోరేందుకు సమగ్ర ప్రతిపాదనలు సిద్ధం చేయాలని హౌసింగ్ పీడీని ఆదేశించారు. ఈ సమావేశంలో హౌసింగ్ పీడీ NVV సత్యనారాయణ, డ్వామా పీడీ P వెంకటలక్ష్మి, ట్రాన్స్కో SE D ప్రసాద్, మెప్మా పీడీ ప్రియంవద, LDM JSVS ప్రసాద్, DRDA RWS టిడ్కో పబ్లిక్ హెల్త్ అధికారులు పాల్గొన్నారు. న్యూస్ ఛానల్స్ లో వచ్చే సమాచారం ద్వారా సమస్యల పట్ల సానుకూలంగా స్పందించేందుకు కాకినాడ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ 1 కు 40 ఇంచెస్ టీవీని బహుకరించిన హరీష్ స్పోర్ట్స్ అధినేత తలాటం హరీష్ అభినందనీయుడు అని ట్రాఫిక్ 1 CI రమేష్ పేర్కొన్నారు. కాకినాడ సినిమా రోడ్లో గల కాకినాడ ట్రాఫిక్ 1 స్టేషన్లో హరీష్ స్పోర్ట్స్ అధినేత తలాటం హరీష్ సౌజన్యంతో నూతనంగా ఏర్పాటు చేసిన టీవీ ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ట్రాఫిక్ 1 ఇన్స్పెక్టర్ రమేష్ అధ్యక్షత వహించగా హరీష్ స్పోర్ట్స్ అధినేత తలాటం హరీష్ ముఖ్య అతిథిగా పాల్గొని టీవీని ప్రారంభించారు. స్టేషన్కు టీవీని బహుకరించిన హరీష్ను CI రమేష్ సాల్వా కప్పి సత్కరించారు. ఈ సందర్భంగా CI రమేష్ మాట్లాడుతూ టీవీల్లో వచ్చే సమాచారంతో పోలీసులు తక్షణం స్పందించేందుకు వీలుగా టీవీని ఏర్పాటు చేసిన హరీష్కు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు తలాటం హరీష్ స్పోర్ట్స్ సంబంధించినటువంటి మా సోదరుడు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్కి ఒక చిన్న గిఫ్ట్ కింద టీవీని ప్రజెంట్ చేయడం జరిగింది. ఎందుకంటే రోజు మనకు జరుగుతున్నటువంటి లోకల్ జరుగుతున్నటువంటి ఇష్యూస్ అన్నీ కూడా మనకి టీవీ మెయిన్ ముఖ్య ప్రాధాన్యత వహిస్తుంది. దాన్ని బేస్ చేసుకుని ఎక్కడైనా ట్రాఫిక్ జామ్స్ అయినా ఏదైనా ఇమీడియట్లీ స్టోరీస్ వస్తాయి. ఆ కాన్సెప్ట్ మీద మాకు ఇమీడియట్లీ స్టేషన్ మొత్తం కూడా కాకినాడ అలర్ట్ చేయడానికి. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. CMR షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. తిరిగి వార్తలకు స్వాగతం. కుల మత విశ్వాసాలకు అనుగుణంగా జరిపే అంత్య సంస్కారాలకు అవసరమైన సిట్టింగ్ ఫ్రీజర్ బాక్స్ ను వారి కుటుంబ సభ్యుల పేరిట అందించేందుకు ముందుకు వచ్చిన గరికపర్తి నమస్సవయ్య నాగమణి దంపతులు అభినందనీయులు అని కాకినాడ రోర్లమిలియ పంతం నానాజీ పేర్కొన్నారు. కాకినాడ రోర్ల మండలం రమణీపేట గ్రామం కూరగాయల మార్కెట్ వద్ద ఆధునీకరించిన కైలాస భూమి ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి లయన్స్ క్లబ్ ప్రొఫెషనల్ నాయకులు ఐరెడ్డి సత్యనారాయణ అధ్యక్షత వహించగా కాకినాడ రోడ్ల ఎమ్మెల్యే పంతం నానాజీ ముఖ్య అతిథిగాను, లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ EVV ఈశ్వర్ కుమార్,
పాస్ట్ గవర్నర్ డాక్టర్ బాదం బాలకృష్ణ విశిష్ట అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో పాల్గొనేందుకు ఇచ్చేసిన అతిథులకు వీరశైవ ధర్మ ప్రచార సంఘం కన్వీనర్ లయన్స్ క్లబ్ జోన్ చైర్మన్ డాక్టర్ గరికపర్తి నమశివాయ నాగమణి దంపతులు పుష్పగుచ్చాలు అందించి స్వాగతం పలికారు. తొలుత ఆధునీకరించిన కైలాస భూమిని కాకినాడ రోడ్ల ఎమ్మెల్యే పంతం నానాజీ రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. గరికపర్తి నమశివాయ అందించిన సిట్టింగ్ ఫ్రీజర్ బాక్సులు, లయన్స్ క్లబ్ సభ్యుల విరాళాలతో ఏర్పాటు చేసిన ఫ్రీజర్ బాక్సును గురించి నిర్వాహకులు అతిథులు ఎమ్మెల్యే నానాజీ, లయన్స్ గవర్నర్ ఈశ్వర్ కుమార్లకు తెలియజేసి వారి చేతుల మీదుగా నిర్వాహకులకు అందజేశారు. అనంతరం లయన్స్ క్లబ్ ప్రొఫెషనల్ ఆధునీకరించిన కైలాస భూమికి సంబంధించిన శిలాఫలకాన్ని లయన్స్ పాస్ట్ గవర్నర్ డాక్టర్ బాదం బాలకృష్ణ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పంతం నానాజీ, పాస్ట్ గవర్నర్ డాక్టర్ బాదం బాలకృష్ణ మాట్లాడుతూ ఫ్రీజర్ బాక్సులను అందించిన దాతలు డాక్టర్ గరికపర్తి నమశివాయ, లయన్స్ క్లబ్ ప్రొఫెషనల్ సభ్యులను ఐరెడ్డి సత్యనారాయణను అభినందించి ఘనంగా సత్కరించారు. తమ గ్రామానికి ఫీచర్ బాక్సులు అందించిన డాక్టర్ నమశివాయ, సత్యనారాయణలను మాజీ సర్పంచ్ అడబాల రత్నప్రసాద్, ఎమ్మెల్యే నానాజీ చేతుల మీదుగా సత్కరించారు. అనంతరం ఐరెడ్డి సత్యనారాయణ, డాక్టర్ గరికపర్తి నమశివాయలు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ నాయకులు పాలూరి సుబ్బారావు, విఎస్ఆర్ మూర్తి, ప్రసాద్ నాయుడు, సభ్యులు సత్కళా వాహిని వ్యవస్థాపక కార్యదర్శి డాక్టర్ ఈవి కృష్ణమాచార్యులు, కుంచికా లక్ష్మి దంపతులు, గరికపర్తి వెంకట లక్ష్మణదాసు, గెడ్డం వీరభద్రరావు, పైడికొండల నాగేశ్వరరావు, గొంగటి ఆంజనేయులు, దేవదారి రాజశేఖర్, మేగడి గంగరాజు, జనసేన నాయకులు తాటికాయల వీరబాబు, చంటిరెడ్డి, గ్రామ పంచాయతీ కార్యదర్శి జొన్నాడు నరసింహం, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, లయన్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. దాన సంస్కారాలు చేసే ముందు కూడా ఆచారాల ప్రకారమే జరగాలని కొంతమంది కోరుకుంటారు. ఆ కోరిక నమస్కారం గారు తీర్చిన ధన్యవాదాలు తెలియజేస్తాము దంపతులకు. అలాగే సత్యనారాయణ గారు, మన ఈశ్వర్ కుమార్ గారు, గవర్నర్ గారు, అలాగే మన బాదం బాలకృష్ణ అంటే నా క్లాస్మేట్ అని చెప్పుకోవడం నేను ఎప్పుడు గర్వపడతాను. చూసిన ఏ సేవా కార్యక్రమంలో చూసినా ఆడికి ఖచ్చితంగా ఖచ్చితంగా ఉంటారు. రత్నప్రసాద్ గారు వీళ్ళందరూ సేవా కార్యక్రమాలు ఎప్పుడూ ఉంటారు. అటువంటి వాళ్ళందరూ చేతి మీదుగా ఈవేళ ఇక్కడ ఈ కార్యక్రమం జరిగేది చాలా సంతోషం. అట్లాగే ఇటువంటి కార్యక్రమం నిజంగా నేను మొట్టమొదటిసారి అనేక సార్లు అనేక మంది మిత్రులు పోయినట్టు బంధువులు పోయినట్టు వచ్చేది, కానీ ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమం చేయడానికి ఇంకా కూడా చేయొచ్చా అన్నది ఇవాళ నాకు తెలిసి నిజంగా కూడా చాలా చక్కగా ఏర్పాటు చేస్తారు. నలుగురికి 10 మందికి ఇక్కడ ఉంది అన్నది మనం ఎలా పబ్లిసిటీ చేస్తేనే తెలుస్తుంది. వాళ్ళు ఆడుకుంటారు. ఇంకా సత్యాన్ గారు చెప్పినట్టు ఈ రోజుల్లో 2 రోజులు పిల్లలు చూస్తుంటే ఆరోగ్య మన ఫీజు రియంబర్స్మెంట్ అన్నది వచ్చిన తర్వాత మన పిల్లలు ఎక్కడెక్కడో ఉన్నారు. చదువులో ఎక్కడెక్కడో రాష్ట్రాల్లో ఎక్కడెక్కడో అనేక చోట్ల ఉన్నారు. ఇవాళ పిల్లలు వేరే దేశాల్లో రాష్ట్రాల నుంచి వచ్చేసరికి లేట్ అవుతూ ఉంది. అప్పుడు ఇటువంటి ఎంతో ఉపయోగపడతాయి. ప్రతి ఒక్కరికి అందరూ కూడా ఎఫెక్ట్ చేయలేము. దీనికి టోల్ ఫ్రీ నెంబరు పెట్టి ఖచ్చితంగా దీన్ని ప్రభుత్వంలో ఫర్దర్ దీనికి సత్యనారాయణ గారు దీనికి ఏమన్నా అవసరం అయితే గవర్నమెంట్ ద్వారా ఎటువంటి సహకారం కావాల్సి వస్తుంది. సెక్రటరీ గారు పద్మశాలీలు ఇలాంటి కులాల్లో కొన్ని చోట్ల వారందరూ కూడా చనిపోయిన తర్వాత కూర్చోబెట్టి తీసుకెళ్తుంటారు శ్మశానానికి. అది ఆ యొక్క సమయంలో వాళ్ళకి ఫ్రీజర్ బాక్స్ అనేది ఎక్కడ కూడా దొరకదు. అలాంటి ఫ్రీజర్ బాక్స్ని ఈ యొక్క గరికపర్తి నమశివాయ గారి కుటుంబ సభ్యులు ఏర్పాటు చేశారు. నాకు తెలిసినగా ఇది ఆంధ్రప్రదేశ్లోనే 2వది ఫ్రీజర్ బాక్స్. ఇది చాలామందికి ఉపయోగపడుతుంది. ఇది వారు తీసుకెళ్ళి ఉపయోగించిన తర్వాత మళ్ళీ తిరిగి ఇక్కడ ఇవ్వచ్చు. అది 2వది ఫ్రీజర్ బాక్స్ ఇక్కడే ఉంటుంది. ఎవరైనా కుటుంబ సభ్యులు కొద్దిగా లేట్గా వచ్చినా 1 రోజు 2 రోజులు ఇక్కడ ఉంచడానికి ఆ యొక్క ఫ్రీజర్ బాక్స్ ఉపయోగపడుతుంది తెలియజేస్తూ, మరి ఐరెడ్డి సత్యనారాయణ గారు, ఆ యొక్క లయన్స్ క్లబ్ కాకినాడ ప్రొఫెషనల్ సభ్యులందరూ కూడా చాలా కష్టాలకి ఓర్చి అండ్ లయన్స్ క్లబ్ కాకినాడ స్టార్స్ వీరందరూ కూడా 2005 నుంచి ఈ యొక్క శ్మశానాభివృద్ధికి కృషి చేసి మరి డోనర్స్ దగ్గర నుంచి డబ్బులు తీసుకొచ్చి చాలా బాగా చేశారు. ఇది ఒక పార్క్ లాగా ఉంటుంది. మీరందరూ కూడా ఎప్పుడైనా బయట నుంచి చూసి మరి వారిని మీరు అభినందించని తెలియజేస్తూ, మరి మంచి కార్యక్రమానికి వచ్చిన వ్యక్తులు పంతం నానాజీ గారికి ప్రత్యేకంగా 5లో ఇది అలా నడుస్తుండగా క్రమేణా ఇది పెరగడం జరుగుతుంది. సరిపోవట్లేదని చెప్పేసి 2016-17లో మళ్ళీ దహనవాడ కట్టాం. అది కట్టి ఇప్పుడు 8 సంవత్సరాలు ఎంత అయిందండి. ఇప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉంది. కాకపోతే ఇక్కడ లోటు ఏంటంటే ఫ్రీజర్ బాక్సులు లేవు. ఎవరైనా ఇప్పుడు ఒక తండ్రి తాత ఎవరు చనిపోయారు అనుకోండి, మనోడు కొడుకో రావాలంటే అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళని ఎవరు ఉంచట్లేదు. తీసుకోండి అని అంటారు డెడ్ బాడీలు.
ఈ పరిస్థితి అంతా మేము ఊహించి ఏం చేస్తామంటే మనమే ప్రెజర్ బాక్స్ తెచ్చి పెట్టామనుకోండి, పంచాయతీ వాళ్ళతో పర్మిషన్ తీసుకుని మేమంతా కలిసి బాక్స్ ఇక్కడ పెట్టి రిజర్వ్ చేసుకునేలాగా మేము బాక్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్య కారణం ఏంటంటే ఎవరికి ఇంటి సదుపాయం లేని వాళ్ళకి ప్రెజర్ బాక్స్ పెట్టుకునే సదుపాయం కల్పిస్తున్నాం ఉంటుంది. ఆ ఉద్దేశంతో మన పంతం నానాజీ గారిని పిలిపించి ఈరోజు ఆయన చేతితో ఇనాగరేట్ చేసి బాలకృష్ణ గారిని చర్య తీసుకుని ఎంత చేయడం వల్ల మా అదృష్టంగా భావిస్తున్నాం. ఈ యొక్క ఫ్రీజర్ బాక్స్ను 1,25,000 రూపాయలతో తయారు చేయించి మన ఇక్కడ కాకినాడలో మన లయన్స్ క్లబ్ వారు రమణయ్యపేటలో ఉన్న కైలాస్ భూమి నిర్వహిస్తున్నారు. వారికి ఈ యొక్క మన సిట్టింగ్ టైప్ ఈ ఫ్రీజర్ బాక్స్ని వాళ్ళకి ఈ యొక్క కాకినాడ పట్టణ మరియు పరిసర గ్రామాల ప్రజలకి అందుబాటులో ఉండే విధంగా ఉచితంగా ఇవ్వడానికి ఈ యొక్క ఫ్రీజర్ బాక్స్ను వాళ్ళకి మన కాకినాడ రూరల్ ఎమ్మెల్యే గౌరవనీయులు శ్రీ పంతం నానాజీ గారి ద్వారా, అదేవిధంగా మా డిస్ట్రిక్ట్ గవర్నర్ ఈవి ఈశ్వర్ కుమార్ గారు, అదేవిధంగా మెంటర్ బాదం బాలకృష్ణ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని వారికి లయన్స్ క్లబ్ ప్రొఫెషనల్ మన ఈ పర్ల్ గ్రౌండ్ నడుపుతున్న ఐరెడ్డి సత్యనారాయణ గారికి మన సిట్టింగ్ టైప్ ఫ్రీజర్ బాక్స్ని హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. దీన్ని మన కాకినాడ పట్టణ ప్రజలందరూ కూడా వారికి వాడుకొని ఉపయోగించుకోవాల్సిందిగా. ఆంధ్ర రాష్ట్రంలో క్రీడలకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని, అందులో భాగంగా సీఎం చంద్రబాబు నాయుడు జీవో 74 ను రద్దు చేసి కొత్తగా జీవో 4 ను విడుదల చేయడం హర్షణీయమని మోడ్రన్ పెంటాలదన్ రాష్ట్ర చైర్మన్, రాష్ట్ర బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు అన్నారు. కాకినాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు వివరాలు వెల్లడించారు. మన ఆంధ్ర రాష్ట్రంలో క్రీడాకారులకు మంచి భవిష్యత్తు ఇస్తానని చెప్పిన మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, నవ్యాంధ్ర రూపశిల్పి, దార్శనికుడు గౌరవ శ్రీ చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ 74 జీవోను రద్దు చేసి శనివారం నాడు 4వ నెంబర్ జీవోను విడుదల చేయడం హర్షించదగ్గ విషయమని, అలాగే స్పోర్ట్స్ ఉద్యోగాలలో 3% రిజర్వేషన్ కల్పించడం కూడా చాలా ఆనందంగా ఉందని చెప్పేసి ముఖ్యమంత్రి వర్యులకు క్రీడాభివందనం ముందుగా తెలియజేస్తున్నాం. అలాగే 65 గేమ్స్ మన రాష్ట్రంలో గుర్తింపబడి ఉన్నాయి. ఈ 65 గేమ్స్ను కూడా A, B 2 రకాలుగా విభజించడం జరిగింది. మొదటి ఏ కేటగిరీలో ఉన్న వాటిల్లో ఉద్యోగాలు ముందుగా ఇస్తూ వాటి తర్వాత స్థానంలో బి కేటగిరీలో ఉన్న స్పోర్ట్స్కి ఉద్యోగాలు కల్పించడం కూడా జరుగుతుంది. ముఖ్యంగా మన క్రీడా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారికి, అలాగే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, అలాగే శాప్ చైర్మన్ రవినాయుడు గారికి, అలాగే మన కాకినాడ డిఎస్ఓ శ్రీనివాస్ గారికి, అందరి అధికారులకు, క్రీడా శాఖ అధికారులకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి హార్దిక శుభాభినందనలు, క్రీడాభివందనాలు తెలియజేయడం జరుగుతుంది. పీఠాపురం పట్టణం అగ్రహారం వద్ద వేయించేసి ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా మందిరం 26వ వార్షిక మహోత్సవ కార్యక్రమం అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ వార్షిక మహోత్సవాల్లో భాగంగా మహిళలతో సామూహిక సత్యవ్రతం కార్యక్రమాన్ని నిర్వహించారు. అదేవిధంగా సంధ్యాహారతి, సామూహిక హనుమాన్ చాలీసా తదితర కార్యక్రమాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చక్రవర్తుల ప్రసాద్, రాజగోపాల్ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఆంజనేయులు, తీడా ప్రసాద్, బుజ్జి, బొడ్డు వెంకట నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 20వ తారీఖు నుంచి 26వ వార్షికోత్సవం సందర్భంగా పలు కార్యక్రమాలు బాబావారు కార్యక్రమాలు జరుగుతున్నాయి. ముందుగా 20వ తారీఖు ఆదివారం నాడు కలశాభిషేకం జరిగింది. రెండవ రోజు 21వ తారీఖున పాలాభిషేకం జరిగింది. మూడో రోజు సాయి సత్యవ్రతాలు జరుగుతున్నాయి. కాబట్టి రేపు 4వ రోజు అనగా ఓం సాయి, శ్రీ సాయి, జై జయ సాయి నామం 12 గంటలు జరుగుతుంది. లక్షవారం నాడు అన్నదాన వితరణ జరుగుతుంది. కావున ఈ భక్తులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. ఉదయం గంధనోత్సవం, శ్రీచందన కలశోత్సవం, ఆదివారం ఉదయం శ్రీచందన కలశ ఉత్సవం, సాయంకాలం భజన, అదేవిధంగా సోమవారం ఉదయం అనగా నిన్న బాబావారికి పాలాభిషేకం, సాయంకాలం లలిత సహస్రనామం పారాయణ జరిగింది. అదేవిధంగా ఈరోజు 3వ రోజు బాబావారి మందిరంలో
సాయి సత్యవ్రతములు అనే కార్యక్రమం జరుగుతుందండి. అదే విధంగా ఈరోజు సాయంకాలం హనుమాన్ చాలీసా పారాయణ, అదేవిధంగా రేపు ఉదయం 6 గంటల నుండి సాయంకాలం 6 గంటల వరకు అఖండ సాయినామ సంకీర్తన జరుగుతుంది. అదేవిధంగా గురువారం ఉదయం 12 గంటల నుండి భారీ అన్నమహా ప్రసాద వితరణ జరుగుతుంది. కాబట్టి ఈ 58 కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొని బావారి కృపకు పాత్రలవుతారు. క్లబ్ కాకినాడ డైమండ్ జూబ్లీ ఉత్సవాల్లో భాగంగా 7 రోజుల పాటు నిర్వహించనున్న సేవా సప్తాహ కార్యక్రమంలో 7 పేద మహిళలకు స్వయం ఉపాధి క్రింద కుట్టు మిషన్లను పంపిణీ చేసినట్లు లయన్స్ క్లబ్ పాస్ట్ గవర్నర్ డాక్టర్ బాదం బాలకృష్ణ తెలిపారు. కాకినాడ రామారావుపేటలో గల లయన్స్ కమ్యూనిటీ హాల్లో లయన్స్ క్లబ్ కాకినాడ డైమండ్ జూబ్లీ ఉత్సవాల్లో భాగంగా కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి క్లబ్ ప్రెసిడెంట్ ఎంవీఆర్ మోహన్ కుమార్ అధ్యక్షత వహించగా క్లబ్ పాస్ట్ గవర్నర్ డాక్టర్ బాదం బాలకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొని పేద మహిళలకు కుట్టు మిషన్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్ట్ చైర్మన్ డేగల రమేష్, పులవర్తి కుమార్, పివి సుబ్బారావు, డి రామసుబ్రహ్మణ్యం, జిఎల్ జగన్నాథరావు, నేరేళ్ల మురళీకృష్ణ మహిళలు పాల్గొన్నారు. 40 ఏళ్ళగా లయన్స్ క్లబ్ కాకినాడ కొన్ని వందల కుట్టు మిషన్లు ఇలా ఉచితంగా మేము ఇక్కడ 6 నెలల కోర్సు నేర్పించి అందులో మరి బాగా నేర్చుకున్న వాళ్ళకి బాగా కుట్టేవాళ్ళకి కూడా కుట్టు మిషన్లు ఇవ్వడం సాంప్రదాయంగా వస్తున్నది. అలాగే మరి ఆల్రెడీ కుట్టు నేర్చుకొని వాళ్ళు దానిలో ఆ యొక్క కుట్టు పని మీద డబ్బు సంపాదించుకున్న మహిళలు ఎవరైతే స్వయం ఉపాధి నిమిత్తం ఈ కుట్టు మిషన్లు అడుగుతున్నారో వాళ్ళకు కూడా ఇవ్వడం జరుగుతున్నది. 2 విధాలుగా చేస్తున్నాం. వాళ్ళు నేర్చుకుని వచ్చిన వాళ్ళు, రెండోది మా దగ్గర నేర్చుకున్న వాళ్ళు. ఈరోజు మరి 7 మహిళలు కూడా వారి యొక్క కుటుంబ ఆర్థిక స్థితులు మెరుగుపరచుకోవడానికి ఈ కుట్టు మిషన్లు ఉపయోగపడతాయని ఆనందాన్ని వ్యక్తం చేశారు. మరి ఈ కార్యక్రమానికి చైర్మన్ అయినటువంటి డేగల రమేష్ గారు, అలాగే క్లబ్ ప్రెసిడెంట్ మోహన్ కుమార్ గారు తదితరులందరూ కూడా విచ్చేశారు. కాకినాడ ప్రజలందరూ నేను కోరుకునేది ఏంటంటే మీ పరిధిలో కూడా సేవా కార్యక్రమాలు చేయొచ్చు. అలా సేవా కార్యక్రమాలు విస్తరించమని కోరుకుంటూ దీనిలో భాగంగా నిన్నటి నుంచి కూడా వారోత్సవాలు మొదలుపెట్టాం. నిన్న స్ట్రీట్ వెండర్స్కి మండటెండర్లో వాళ్ళకి ఇబ్బంది కలగకుండా గొడుగులు పంపిణీ కార్యక్రమం జరిగింది. ద్వితీయ రోజు అయినటువంటి ఈరోజు 7 మహిళలకు స్వయం ఉపాధి నిమిత్తం కుట్టు మిషన్లు అందజేయడం జరిగింది. ఈ రకంగా రేపు 27వ తారీఖు సూర్యకళా మందిర్లో డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్స్ ముగింపు సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి సభ వరకు కూడా ప్రతిరోజు ఏదో ఒక సేవా కార్యక్రమం చేసి ఆ రోజు భారీ ఎత్తుని దాదాపు 8 లక్షల రూపాయల సేవా ప్రాజెక్టు చేయడం జరిగింది. స్థానిక ఎమ్మెల్యేలు 2 చేతుల మీదుగా ఆ రోజు పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ఈ రకంగా డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్స్లో ఇంత వైభవంగా జరిపించడానికి ముఖ్య కార్యక్రమం మా క్లబ్ సభ్యులందరూ అయితే దాంట్లో బాదం బాలకృష్ణ గారు పాత్ర చాలా ఎక్కువ. ఏం చేద్దంటే ఇందులో ఈ రోజు ఇచ్చిన మిషన్స్ కూడా వారు స్పాన్సర్ చేసి నిన్న స్ట్రీట్ వెండర్స్కి ఇచ్చినటువంటి అంబ్రెలాస్ కూడా వారే స్పాన్సర్ చేయడం జరిగింది. మా క్లబ్ సభ్యులందరూ కూడా వేసుకున్న మొత్తంతో ఈ యొక్క సేవా మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా రోజు జరపడానికి నిశ్చయించుకున్నాం. ప్రజలందరికీ కూడా ఈ విధంగా మా యొక్క సేవా కార్యక్రమాలను తెలియజేస్తున్నాం. ప్రపంచంలో అత్యంత జ్ఞాన సంపద అయిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు అని నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ కాకినాడ జిల్లా అధ్యక్షులు మోసా అబ్రహాం పేర్కొన్నారు. కాకినాడ దుమ్ములపేట విక్టరీ రివైవల్ సెంటర్లో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా నారా చంద్రబాబు నాయుడు జన్మదినం పురస్కరించుకుని విక్టరీ రివైవల్ సెంటర్ మందిరంలో కేక్ ను కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ కాకినాడ జిల్లా అధ్యక్షులు మోసా అబ్రహాం మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో బిషప్ పిఎన్ లాచర్, కాకినాడ సిటీ జనరల్ సెక్రటరీ సలగాల విజయ్ కుమార్, కండవల్లి సుందర డేవిడ్ రాజు, సాల్మన్ రాజు, తాతూడి అబ్రహాం తదితరులు పాల్గొన్నారు. అమరావతికి తీసుకుని వెళ్ళి అన్ని చేసి డబ్బులు ఖర్చు పెట్టడం అన్నది పెద్ద సమస్య కాదు, అది మిగతా కాదు. కానీ దాని మీద మనసు పెట్టేటువంటి ఒక సేవకుడు మోసా అబ్రహాం గారని ఈ సందర్భంగా చెప్పడానికి నేనేమి సంకోచించట్లేదు. అది కార్యరూపం దాల్చింది. చాలామంది వచ్చేటప్పుడు వరకు ఇంతకన్నట్లుగా జీవో అయిపోయింది అయిందని మాకు తెలుసు. అది వారు అక్కడ నుండి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత కూడా రాత్రి కూడా దాన్ని ఇలాగా షోల పరిశోధన అంటారు చూసారా, అట్లాగా అది అవుతుందా, అది ఎందుకు అవుతుంది, రాదు అంటే ఒక వర్గానికి కొమ్ము కాసినప్పుడు అలాంటివి వస్తాయి. సేవకులు ఎప్పుడు కూడా ఒక వర్గానికి మనం కొమ్ము కాయకూడదు. మనం ఈ యొక్క ప్రభుత్వం ఉంది, ప్రభుత్వాన్ని గౌరవించాలి. ప్రభుత్వాన్ని వారు ఏది చెప్తే అది చేయడానికి మనం ఉండాలి. దాని మీద తిరగబడ్డం కానీ లేకపోతే మరొక కార్యం చేయడం దైవజన్ యొక్క పని కాదు. దాని యొక్క క్రైస్తవులు ఎంతమంది అయితే ఉన్నారో, సేవకులు ఎంతమంది అయితే ఉన్నారో వారందరూ పడేటువంటి బాధలు కానీ ఇంకా అనేకమైన క్రైస్తవ సమస్యలు ఒకటి కాదండి, చాలా ఉన్నాయి. వాటన్నిటినీ తీసుకెళ్ళడానికి ఒక చక్కటి ప్లాట్ఫామ్ని
కాకినాడలో ఎన్సిసి అనేటువంటి సంస్థ ద్వారా ఏర్పాటు చేసిన వాడు కూడా మోసాబ్రాం గారని. మరి అందులో అందరి పాస్టర్స్ అందరి హృదయాల్లో మీరు దాగి ఉన్నారు. కాబట్టి కొంతమంది పాస్టర్స్ డైవర్ట్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. వారు గౌరవేతనం అవసరం లేని వారు, గౌరవేతనం పొందుకున్న వారు అందరి హృదయాల్లో మీరు దాగి ఉన్నారు. ఎందుకంటే మీ పేరు మీద ఏపీ పాస్టర్స్ ఏపీ ప్రభుత్వం అని చెప్పేసి ఒక గ్రూప్ క్రియేట్ చేశాం. ఆ గ్రూప్లో దాదాపు 1100 మంది ఒక గ్రూప్లో, మరొక 11 మంది ఒక గ్రూప్లో ఉన్నారండి. అందరూ ఆ గ్రూప్ క్రియేట్ చేసిన దాంట్లో మేము రిలీజ్ చేస్తే అందరూ వారి ఒక ఆనందాన్ని తెలియజేశారు. చాలా ఆనందంగా ఉంది, మా ఆర్థిక పరిస్థితులు గుర్తు చేసుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సహాయం చేశారని తెలియజేయడం జరిగింది. ఇందుకు సహకరించిన కాకినాడ సిటీ ఎమ్మెల్యే గారు, అలాగే రాజ్యసభ సభ్యులు సానా సతీష్ గారు, ఎమ్మెల్సీ పేరబతుల రాజశేఖర్ గారికి నిండు వందనాలు తెలియజేస్తున్నాం. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మా యువ నాయకులు మీరిచ్చిన మాటే ఈరోజు చట్టంగా మారి ప్రజల హృదయాలను దోచుకున్న నారా లోకేష్ గారికి మేము నిండు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సార్. మరి మేము ఆశిస్తున్నాం కొద్ది రోజుల్లోనే మిగిలిన వారికి కూడా ఆ వేతనాన్ని విడుదల చేయాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాం. ప్రారంభ వచనాలను మనం జ్ఞాపకం చేసుకుంటే ఆ మాటల్లో ఒక ప్రత్యేకత ఉంది. ఏంటంటే మనకి ఇవ్వబడిన అధికారులు ఎవరైతే అధికారంలో ఉన్నారో దే ఆర్ నాట్ బై యాక్సిడెంట్, అన్ఎక్స్పెక్టెడ్గా అయిపోయిన వాళ్ళు కాదు. అక్కడే చెప్పారు, ప్రతివాడును పై అధికారులకు లోబడి ఉండవలను, ఏలైనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారము లేదు. బీయింగ్ ఏ గుడ్ క్రిస్టియన్ వీఆర్ సపోజ్ టు బౌ టు ద అథారిటీ. ఆ అధికారంలో ఎవరున్నప్పటికీ క్రైస్తవ్యం దాన్ని గుర్తిస్తుంది, గౌరవిస్తుంది, ప్రార్థన చేస్తుంది. ఉన్న అధికారములు దేవుని వల్లే నియమింపబడి ఉన్నవి. కాబట్టి అధికారమును ఎదిరించువాడు దేవుని నియమమును ఎదిరించుచున్నాడు. ఎదిరించువారు తమ మీదకి తామే శిక్ష కూడా తెచ్చుకుంటారు. కనుక ఎవరు అధికారంలో ఉన్నారు ఇక్కడ ప్రామాణికత కాదు. అధికారంలో ఉన్న వారిని గౌరవించే సంస్కృతి క్రైస్తవ్యానికి ముఖ్యంగా ఇందాక మోసెస్ గారు చెప్పినట్లుగా ఎన్సిసి పక్షముగా ఫార్వర్డ్ చేయబడినటువంటి ఆ యొక్క లేఖ ద్వారానే పాస్టర్లందరికీ కూడా ఆ సహాయం విడుదలైంది. వార్తను ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మహిళలు గర్భధారణ సమయంలో పౌష్టికాహారం తీసుకోవాలి. పౌష్టికాహార పక్షోత్సవ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సూచన. మెరుగైన స్కిల్స్ తోనే ఉపాధి అవకాశాలు దక్కుతాయి. సి లెవెల్ మెగా జాబ్ మేళాను ప్రారంభించిన ఎమ్మెల్సీ పద్మశ్రీ. మే 4న జరిగే నీట్ పరీక్షలకు పటిష్టమైన ఏర్పాట్లు చేయాలి. పరీక్షా కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్స్ కు డిఆర్ఓ వెంకట్రావు ఆదేశాలు. ఇండస్ట్రియల్ ఎస్టేట్లో ఘనంగా ధరిత్రి దినోత్సవ వేడుకలు. హాజరైన ప్రముఖ పర్యావరణవేత్త ప్రొఫెసర్ మురళీకృష్ణ. ఇవి ఇప్పటివరకున్న వార్తల సమాహారం. నమస్కారం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్, అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.